వారు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఏర్పడింది కానీ పక్కన ఆ ఇన్సిడెంట్ అంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే తీయలేడని చెప్పేసి మీ కార్మికుని తీసేసిరు అంటారు. ఎంతవరకు నిజం అది? నిజమే అది, ఉమ్, నిజమే. అయితే దాన్ని ఏం చేసిండ్రు అని అంటే, ఎట్లా క్రియేట్ చేసిండు అక్కడ ఉన్న ఏం వచ్చు అంటే, ఇప్పుడు ఉమ్, పేర్లు అవసరం లేదు. ఉమ్, ఆ, వీడు రూడ్గా బిహేవ్ చేసిండు. ఉమ్, ఇప్పుడు ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికుడు చెత్త తీసుకొని పోతాడు. అవును, మీరు విలాసవంతమైన భవనాలల్లో చెట్లు కొట్టేసినాం, కొమ్మలు తీసుకొని అవును, పోండి, అమ్మగారికి దండం పెట్టండి ఉమ్, అని చెప్పేసి, నీ నాల మొత్తం క్లీన్ చేయండి అని అవును, చెప్పేసి అని అంటే కార్మికులు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అవును, అట్లా వ్యతిరేకించిండ్రు అనే ఉద్దేశంతో ఉమ్, వీడు మా పట్ల దురుసుగా ప్రవర్తించిండు, వారం రోజులకు ఒకసారి వస్తాడు, 10 రోజులకు ఒకసారి వస్తాడని వాడి మీద నెపం పెట్టి ఆ కార్మికుడిని తీసేసిండ్రు. ఉమ్, తీసి ఇంకో కార్మికుని పెట్టిండ్రు. నేను అప్పుడు అన్నా, కార్మికుడిని తీసేస్తే కార్మికుడే వస్తాడు, అవును, ఏం వచ్చి రాడు, అవును, అంతే కదా అవును, అని చెప్పినాము. చెప్తే ఈ కార్మికుడిని కూడా, సరే ఇక ఎమ్మెల్యే స్థాయి మనిషితోటి నేను నిత్యం పోరాటం చేయలేనన్న నేను, సరే పోతే నాకు నెలకు 5-6 వేలు వేయనేమో పోతుంది. కానీ అని చెప్పేసి అని కార్మికుడే పెద్ద మనిషి చేసుకున్నాడు. అవును, ఎమ్మెల్యే పెద్ద మనిషి చేసుకోలేదు కానీ కార్మికుడే పెద్ద మనిషి చేసుకున్నాడు. ఉమ్, ఇట్లా ఎన్నో సాక్రిఫై చేసినాయి, త్యాగాలు చేసినాయి చాలా ఉన్నాయి. ఉమ్.